హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 14th ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు మనకి ప్రెజెంట్ లో చూపిస్తున్నారు. యాంగ్ చున్చాంగ్ వాళ్ళ బార్ లో కూర్చొని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు. చున్చాంగ్ అతన్ని గమనించి అతని దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. మీరు నా కోసమే ఎదురు చూస్తున్నారా? మనం మీట్ అయ్యి చాలా రోజులైంది కదా, మీరు నన్ను మిస్ అవుతున్నారా అని అడుగుతూ ఉంది. అంతలో హీరో వాళ్ళ కొలిగ్ పావ్ పావ్ హడావిడిగా లోపలికి వస్తూ సారీ కాస్త లేట్ అయిందని అంటున్నాడు. ఓహో, అలా అయితే అతన్ని మీట్ అవ్వడానికే వచ్చారా అనేసి చున్చాంగ్ డల్ అయిపోతూ ఉంది. అతను చున్చాంగ్ తో మాట్లాడుతూ న్యూ ఫర్నిచర్స్ పెట్టుకోవడానికి ఒక ప్రైవేట్ రూమ్ కావాలి, రూమ్ మెజర్ చేసుకోవాలి, త్వరగా ఏర్పాటు చేయమని అడుగుతున్నాడు. చున్చాంగ్ అతనికి ఒక రూమ్ ని చూపిస్తూ ఉంది. ఆ రూమ్ వస్తువులతో నిండిపోయి ఉంది. వాటిని క్లియర్ చేస్తేనే రూమ్ మెజర్మెంట్ తీసుకోగలరు కదా, అందుకని ముగ్గురు కలిసి వాటిని స్టోర్ రూమ్ లోకి షిఫ్ట్ చేస్తున్నారు. యాంగ్ టేప్ తీసుకోవడానికి వెళ్తున్నాడు. సేమ్ టైంలో చున్చాంగ్ కూడా దాన్ని తీస్తూ ఉంది. ఇద్దరు కాస్త క్లోజ్ గా ఉండడం వల్ల వాళ్ళిద్దరికి కాస్త ఇబ్బందిగా ఉంది. మీకు ఈ టేపే కదా కావాలి, ఇదిగోండి తీసుకోండి అనేసి అతన్ని తన దగ్గరికి లాక్కొని మీ సెల్ఫ్ కంట్రోల్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఉందే అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే అతను ఆమెను తన వైపుకు లాక్కొని ముద్దు పెట్టేలాగా చాలా క్లోజ్ గా వెళ్తున్నాడు. చున్చాంగ్ వెంటనే కాస్త వెనక్కి జరగగానే నీ సెల్ఫ్ కంట్రోల్ అంత స్ట్రాంగ్ గా లేదనుకుంటా అనేసి వెళ్ళిపోబోతున్నాడు. చున్ వెంటనే అతనికి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంది. కరెక్ట్ గా పావు పావు లోపలికి వస్తున్నాడు. చా, ఇలా అయిందేంటి అనుకుని చున్ కాస్త షైగా ఫీల్ అవుతూ ఉంది. మీరు కంటిన్యూ చేయండి, నాకు వేరే వర్క్ ఉంది అనేసి వెళ్ళిపోతున్నాడు. ఇద్దరు కాస్త షైగా ఫీల్ అవుతున్నారు. ఆ తర్వాత యాంగ్ లియోకి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. నీకు ఇన్వెస్టర్లు ఎవరైనా దొరికారా? ఆ పాత ఇన్వెస్టర్ నీకు సెట్ అయ్యాడా అని అడుగుతున్నాడు. లేదు, అతను సెట్ అయ్యాలా లేడు, మా పార్ట్నర్స్ తో డిస్కస్ చేసి వేరే వాళ్ళని చూసుకోవాలని అంటున్నాడు. సూపర్, నేను నా ఫ్రెండ్ని ఇప్పుడే కలిశాను. అతనికి ఏఐ ప్రోడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు ఇప్పుడు ఫ్రీ అయితే చెప్పు, మనం అందరం మీట్ అవుదాము అనేసి లీవుకి లొకేషన్ ని సెండ్ చేస్తున్నాడు. ఇక్కడేమో చున్చాంగ్ మిస్టర్ యాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. 2 గంటలకు వస్తానని చెప్పాడు, ఇప్పుడు టైం 3 అవుతుంది, ఇంకా రాలేదేంటి అని చున్కి బాగా కోపం వస్తూ ఉంది. మిస్టర్ యాంగ్ ఏమో లీవుతో కలిసి ఆ క్లయింట్ ని మీట్ అవ్వడానికి వెళ్ళిపోతున్నాడు. హీరో ప్రాజెక్ట్ ని చూడగానే అతనికి బాగా నచ్చేసిందంట. లీవు వాళ్ళ కంపెనీ లాంటి స్టార్ట్అప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి అతను బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కొంచెం R&D ని స్పీడప్ చేయండి, రిమైనింగ్ తర్వాత మాట్లాడుకుందామని అంటున్నాడు. క్లయింట్ తో మాట్లాడేసి యాంగ్ అక్కడి నుండి బయలుదేరబోతున్నాడు. అప్పుడే చున్చాంగ్ కి పంపిన మెసేజ్ సెండ్ కాలేదని గమనిస్తున్నాడు. యాక్చువల్ గా ఈ రోజు రావడం కుదరదు అని చున్కి మెసేజ్ చేసి ఉంటాడు, కానీ అది సెండ్ కాలేదు, ఫెయిల్ అయిపోయిందని తెలుసుకొని సారీ నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెంటనే వెళ్ళాలి అనేసి పరుగులు తీస్తున్నాడు. చున్నేమో సింగిల్ గా వెళ్లి ఐటమ్స్ అన్ని తెచ్చేసినట్టు ఉంది. ఇప్పుడు దాన్ని లోపలికి తీసుకుని వెళ్ళబోతూ ఉంది. అంతలో మిస్టర్ యాంగ్ అక్కడికి వస్తున్నాడు. ఐఎమ్ సారీ, అన్ని పనులు నువ్వే చేసేసావా? అవును, మీరు బాగా బిజీ కదా, నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నా మెసేజ్ కి కూడా రిప్లై ఇవ్వలేదు, కానీ మీరు ఇక్కడికి రావడం గొప్ప విషయమే కదా అని అంటూ ఉంది. సారీ, నేను మెసేజెస్ చూడలేదు, ఇందులో సారీ చెప్పడానికి ఏముంది, త్వరగా రండి, ఇవన్నీ మీరే అరేంజ్ చేయాలి అనేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిసి అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. కానీ అతను చెప్పిన టైంకి రాలేదు కదా, అందుకని చున్కి కాస్త కోపంగా ఉంది. దీనికంటే కాస్త పెద్ద క్లాక్ ని ఇక్కడ పెడితేనే పక్కనున్న వాళ్ళ టైం ని వేస్ట్ చేయకూడదని మీకు అర్థమవుతుంది అని తిడుతూ ఉంది. ఇదిగో ముందు ఈ వాటర్ తాగొని ఇస్తున్నాడు, మీరు ఈ రోజంతా నాకు రుణపడి ఉన్నారు అని అంటూ ఉంటే ఓకే అని అంటున్నాడు. కాదు కాదు, దీనికి 3 రెట్లు పెంచుతున్నాను, మీరు టోటల్ గా నాకు 72 గంటలు బాకీ ఉన్నారు, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా నేనే చెప్తాను. పాపం అన్నిటికీ ఓకే చెప్తున్నాడు. నీకు బాగా ఆకలి వేస్తున్నట్టు ఉంది, పద వెళ్ళి ఏమైనా తినేసి వద్దామని తీసుకుని వెళ్తున్నాడు. లీవుకేమో హెల్త్ చెకప్ ఉన్నట్టు ఉంది. జీనాకేదో పని ఉండడం వల్ల అతను ఒక్కడే ఒంటరిగా వచ్చినట్టు ఉన్నాడు. మెడిసిన్ వేసుకోవడం వల్ల లీవు కాస్త బెటర్ గా ఫీల్ అవుతున్నాడంట, కానీ మార్నింగ్ టైమ్స్ ఎక్కువ నిద్ర వస్తుందని అంటున్నాడు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నేను డోస్ చేంజ్ చేసిస్తాను, ఇంకా మీదట వీటిని యూజ్ చెయ్యు. అలానే మీ అక్క నీ గురించి చాలా బాధపడుతూ ఉంది, కాబట్టి ఒకసారి మంచి సైకియాట్రిస్ట్ ని కలవమని సలహా ఇస్తున్నాడు. మీ ఉచిత సలహాలకి చాలా చాలా థ్యాంక్స్, బట్ మా ఇద్దరి మధ్య ఏం జరిగినా అది మేమిద్దరం చూసుకుంటాము, మీ సలహాలేం మాకు అవసరం లేదు అనేసి వెళ్ళిపోతున్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో హాస్పిటల్లో ఏమన్నారని జీనా వాయిస్ మెసేజ్ పెడుతూ ఉంది. చిరాకులో ఉన్న లీవు రిప్లై ఇవ్వకుండా సైలెంట్ అయిపోతున్నాడు. జీనా ఆఫీస్ లో
అరోమా థెరపీ గురించి మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంది. ప్రోడక్ట్ బాగుందని అందరూ అంటున్నారు. జీనా వెంటనే లీవుకి మెసేజ్ చేస్తూ ఉంది. నువ్వు అరోమా ప్రొడక్ట్స్ ని యూజ్ చేసావు కదా, ఎఫెక్టివ్ గా ఉందా అని అడుగుతూ ఉంది. కానీ హీరో ఏమో రిప్లై ఇవ్వడం లేదు. ఇక్కడేమో లీవు ఆఫీస్ లో ఉన్నాడు. టాబ్లెట్ వేసుకోవాల్సిన టైం అవ్వగానే అలారం మోగుతూ ఉంది. టాబ్లెట్ చేతిలో పట్టుకుని చూస్తున్నాడే తప్ప వాటిని వేసుకోవడం లేదు. పైగా అన్ని అలారాల్ని ఆఫ్ చేసేస్తున్నాడు. చున్ చాంగ్ లైవ్ స్ట్రీమ్ ని ప్రారంభించి కపుల్స్ ఎలా మాట్లాడుకోవాలని కొన్ని టిప్స్ చెప్తూ ఉంది. ఆ లైవ్ స్ట్రీమ్ ని యాంగ్ చూస్తున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని ఎవరైనా అడిగితే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారని అర్థం. అలాంటి క్వశ్చన్స్ కి మీరు సింపుల్ గా అన్నం తింటున్నాను, వర్క్ చేస్తున్నాను నేను రిప్లై పెట్టకూడదు. నేను మంచి ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాను, నువ్వు నాతో రావచ్చు కదా, ఇద్దరం కలిసి భోజనం చేయొచ్చు అని చెప్పాలి. మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ బిల్డప్ చేసుకోవాలని అంటూ ఉంది. నేను ఏం చేయడం లేదని వాళ్ళు సమాధానం ఇస్తే ఏం చేయాలని ఒక అమ్మాయి క్వశ్చన్ అడుగుతూ ఉంది. అలాంటి వాళ్ళని మీ లిస్ట్ లో నుండి రిమూవ్ చేసేయండి, అలాంటి వాళ్ళతో అస్సలు మాట్లాడొద్దని అంటూ ఉంది. ఆ తర్వాత మీరేం చేస్తున్నారు అనేసి యాంగ్ కి ఒక మెసేజ్ పెడుతూ ఉంది. నీ మెసేజ్ కి రిప్లై ఇస్తున్నానని అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావని యాంగ్ మెసేజ్ చేస్తూ ఉంటే నేనేం చేయడం లేదని అంటూ ఉంది. అప్పుడు యాంగ్ కి తన లైవ్ లో చెప్పిన మ్యాటర్ గుర్తుకు వస్తూ ఉంది. నేను లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను, ఈ మంత్ నా స్ట్రీమింగ్ హవర్స్ ని ఇంక్రీజ్ చేయడానికి మీరు నాకు హెల్ప్ చేస్తారా, మీరు నాతో పాటు లైవ్ జాయిన్ అయితే నా లైవ్ స్ట్రీమ్ పాపులర్ అయ్యే అవకాశం ఉంది అని పిలుస్తూ ఉంది. కానీ నేను అస్సలు లైవ్ స్ట్రీమ్ చూడనని అతను రిప్లై ఇస్తున్నాడు. ఇక రాత్రి అవ్వగానే చున్చాంగ్ వాళ్ళ బార్ కి వెళ్తున్నాడు. మీరే నాకు కాసేపు హెల్ప్ చేయాలి, దీన్ని ఆ 72 అవర్స్ నుండి మైనస్ చేసుకుంటాను అనేసి వెళ్ళిపోతూ ఉంది. ఆ రోజు రాత్రి లీవు ఫుల్ గా అలసిపోయి ఇంటికి వస్తున్నాడు. R&D వర్క్ జరుగుతుండడం వల్ల కాస్త వర్క్ లోడ్ ఎక్కువైనట్టు ఉంది. అంతలో జీనా ఇంటికి వస్తూ ఉంది. గుమ్మం దగ్గర ఉన్న లీవుతో ఏమైంది, మళ్ళీ లాక్ ఏమన్నా ప్రాబ్లం అయిందా, పాస్వర్డ్ రాంగ్ రాంగ్ అని అంటుంది ఏంటి అని అడుగుతూ ఉంది. లీవుకి హెల్త్ బాగాలేదంట, సరిగా నిలబడలేకపోతున్నాడు. నీ పాస్వర్డ్ చెప్పు, నేనే ఓపెన్ చేస్తానని అడుగుతూ ఉంటే మీ ఇంటి పాస్వర్డ్ నా ఇంటి పాస్వర్డ్ రెండు ఒకటే అని అంటున్నాడు. జీనా లీవుని లోపలికి తీసుకుని వెళ్లి కూర్చోపెట్టి వాటర్ ఇస్తూ ఉంది. ఇప్పుడు ఓకేనా అని అడుగుతూ ఉంటే నాకు బానే ఉంది, నువ్వు వెళ్ళని అంటున్నాడు. మెడిసిన్ ఎక్కడుంది, ముందు మెడిసిన్ వేసుకో అని చెప్పగానే వాటిని ఆఫీస్ లోనే పెట్టేసి వచ్చానని అంటున్నాడు. ఏం పర్లేదు నేను చూసుకుంటాను, బయలుదేరని అంటున్నాడు. ఒక మసాజ్ చేస్తే నీ హెడేక్ పూర్తిగా మాయమైపోతుంది, దాన్ని ట్రై చేద్దాము, ఏం అవసరం లేదు నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరని అంటున్నాడు. లీవుకి హెల్త్ బాగాలేదని జీనాకి అర్థమైంది. మసాజెస్ కి సంబంధించిన వీడియో చూసేసి లీవుకి మసాజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు లీవు కాస్త బెటర్ గా ఫీల్ అవుతున్నాడు. కానీ బాగా అలసిపోయి ఉండడం వల్ల అలానే కూర్చుని నిద్రపోతూ ఉన్నాడు. జీనా అతనికి దుప్పటి కప్పేసి ఇంటికి వెళ్ళబోతూ ఉంటే లీవు జీనా చెయ్యి పట్టుకొని నేను నిద్రపోయే వరకు నాతోనే ఉంటావా అని అడుగుతున్నాడు. ఇక అదే సమయంలో మనకి చున్చాంగ్ ని చూపిస్తున్నారు. ఈ రోజు నాకు హెల్ప్ చేసిన చాలా చాలా థ్యాంక్స్, నేను మీకు రుణపడి ఉన్నాను అని అంటూ ఉంది. ఆ 72 గంటల నుండి దీన్ని డిడక్ట్ చేసుకుంటాను అని చెప్పారు కదా అని అడుగుతున్నాడు. మీరు ఇవన్నీ తలుచుకొని కన్ఫ్యూజ్ కాకండి, ఒకసారి టైం చూడండి, బాగా ఆకలేస్తుంది కదా, పదండి వెళ్ళి ఏమైనా తిందాము, కానీ ఇది ఆ 72 గంటల్లో కౌంట్ కాదు అనేసి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. నేను నిద్రపోయే వరకు ఇక్కడే ఉండు అని అడిగిన లీవు ఏమో నిద్రపోలేదు. కానీ లీవు కోసం వెయిట్ చేసిన జీనా ఏమో సోఫా మీదే పడుకుని బాగా నిద్రపోతూ ఉంది. లీవు తనకి దుప్పటి కప్పేసి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తున్నాడు. నేను నాతోనే ఉంచుకోవడానికి నేనేం చేయాలని అనుకుంటూ బాగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మనకి పాస్ట్ లో చూపిస్తున్నారు. హీరో వంట చేయడం కోసము వెజిటేబుల్ కట్ చేస్తూ ఉంటే ఉండు నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసి వెళ్ళి అందులో ఆయిల్ పొయ్యగానే అందులో నుండి మంటలు వస్తున్నాయి. ఏమైందో ఏమో అని కంగారు పడుతూ లీవు తనని పట్టుకుంటున్నాడు. మీకేం కాలేదు కదా, ఇలా ఇవ్వండి నేనే కుక్ చేస్తాను అనేసి తన చేతిలో ఉన్న ఆయిల్ డబ్బాని తీసుకుంటున్నాడు. లీవు చేసిన వంటల్ని ఓపెన్ చేసి చూస్తూ లీవుని బాగా పొగుడుతూ ఉంది. లీవు ఏమో ఫోన్ దాచిపెట్టుకుని అందులో చూస్తూ వంట చేస్తున్నాడు. కానీ ఆ మ్యాటర్ జీనాకి తెలియదు. డిన్నర్ కంప్లీట్ అయ్యాక లీవు టీవీ చూస్తున్నాడు. జీనా ఏమో బాత్ చేస్తూ ఉంది. టవల్ మర్చిపోయిందంట, టవల్ ఇవ్వమని అడుగుతూ ఉంది. లీవు టవల్ తీసుకొని వచ్చి ఇస్తున్నాడు. జీనా ఏమో ఆ టవల్ ని తలకి చుట్టుకొని చాలా క్యాజువల్ గా బాగుందా అని అడుగుతూ ఉంది. కానీ జీనాని అలా చూడగానే లీవుకి ఏదోలా ఉంది. ఏంటి బాగుందా అని అడుగుతూ ఉంటే ఆ అని అంటున్నాడు. నువ్వు ఇందాక టీవీ చూసావు కదా, ఆ ప్రోగ్రాం బాగుందా అని అడిగాను, బాగుందని అంటున్నాడు. జీనా తనతో కలిసి టీవీ చూడ్డానికి లీవుని పిలిచింది. కానీ అతను కాస్త ఇబ్బందిగా భావించి వెంటనే అక్కడి నుండి పరుగులు తీస్తున్నాడు. ఉండండి స్నానం చేసి వస్తాను అనేసి బాత్రూమ్ లోకి వెళ్లి గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. అతని ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. పదే పదే మొహం కడుక్కుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా స్కూల్ కి బయలుదేరుతున్నాడు. రాకెట్ క్లాస్ లో మూవ్ చేయడానికి కొన్ని పేపర్ వర్క్స్ ఉన్నాయంట. టీచర్ కాస్త ఎర్లీగా రమ్మని చెప్పారని అంటున్నాడు. ఓహో అయితే ఈ వీకెండ్ ఇంటికి రావా, అవును
రాకెట్ క్లాస్ కి వెళ్ళబోతున్నాను కదా, కాస్త కష్టపడి చదవాల్సి ఉంటుంది, అందువల్ల ఇంటికి రావడం కుదరదని అంటున్నాడు. అవును, నువ్వు చెప్పేది కూడా నిజమే. నీకు ఎప్పుడు ఇంటికి రావాలనిపిస్తే అప్పుడు నాకు మెసేజ్ చెయ్యు, నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటానని అంటూ ఉంది. ఇప్పుడు హీరో రాకెట్ క్లాస్ లో జాయిన్ అవుతున్నాడు. ఆ క్లాస్ లోనే టావో కూడా చదువుతూ ఉంది. తన పక్కనే ఒక సీట్ ఖాళీ ఉంది. వెంటనే లీవు అక్కడికి వెళ్లి కూర్చుంటున్నాడు. ఒక పక్క జీనా తన వర్క్ లో మునిగిపోతూ ఉంటే, ఇంకొక పక్క లీవు తన స్టడీస్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఈసారి లీవుకి క్లాస్ లో 16th ర్యాంక్, అలానే స్కూల్లో 23rd ర్యాంక్ ని తెచ్చుకుంటున్నాడు. జీనా మీటింగ్ బిజీలో ఉన్నప్పటికీ లీవు మెసేజ్ కి రిప్లై ఇస్తూ కంగ్రాట్స్ చెప్తూ ఉంది. లీవుకేమో జీనా బాత్ చేసి బయటకు వచ్చిన సీన్ పదే పదే గుర్తుకు వస్తూ ఉంది. ఆ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడం కోసము పదే పదే మొహం కడుక్కుంటున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.